నమస్తే వెల్కమ్ టు టీజీఎన్ న్యూస్. మేడ్చల్ పోలీస్ స్టేషన్లో సీఎం మంత్రుల పియ్యాని బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన సంతోష్ గుప్తా ఎన్నో ఏళ్లుగా వసూల్ రాజా అవతారమెత్తాడు. ఇతని బాధితులు కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర, మేడ్చల్లో వసూళ్లకు పాల్పడ్డ సంతోష్ కాంగ్రెస్ లీడర్ను అంటూ చలామణి అయ్యే సంతోష్ గుప్తా భూ వివాదాలు, సెటిల్మెంట్లలో దిట్ట. గతంలో పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాదంలో సీఐ నిరికించి సస్పెండ్ చేయించడంపై కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. స్కూల్స్, బార్లు, రియల్ ఎస్టేట్ ఆఫీసులు, బెంచర్ నిర్వాహకులను లొసుకులు చూపి వారిపై ఆర్టీఐ వేసి బెదిరించిన దాఖలాలు అనేకున్నాయి. వ్యాపారస్తులను నేను సీఎం మనిషిని, పీఏని, మంత్రులు నా మాట వింటారంటూ బురడి కొట్టించడంలో సంతోష్ గుప్తాకు బెన్నతో పెట్టిన విద్య. ఖరీదైన కార్లలో తిరుగుతూ ఖద్దరు బట్టలు వేసుకుని హుందాగా హోటల్లో కూర్చుని సెటిల్మెంట్లు, బెదిరింపులు చేయడమే ఇతనికి పార్టీగా మారింది. తాజాగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునీరాబాద్లో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఫోన్ చేసి నేను సీఎం మనిషిని అంటూ మాట్లాడి మీ భూమిలో ఈ ప్రాబ్లం ఉంది, వచ్చి కలవకుంటే ఈ పని చేస్తా అంటూ సంతోష్ గుప్తా బెదిరించడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై నిఘా ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. ఎవరైనా ఉప్పల సంతోష్ గుప్తా బాధితులుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఏసీపీ తెలిపారు. మునీరాబాద్ శివర్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్తగా స్టార్ట్ అవుతున్నది. ఆ స్టార్ట్ అయిన క్రమంలో ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ కూడా ఏం జరగలేదు, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉన్నది, అంతా పేపర్ వర్క్ జరుగుతూ ఉన్నది. వాళ్ళు బోర్డు పెట్టుకొని అక్కడ వాళ్ళ యొక్క ఆఫీస్ గట్రా కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ డిమాండ్ చేయడం జరిగింది. అది మనకు తెలియదు, అది తెలియదు. మాకు నిన్ననే వచ్చింది పిటిషన్, నిన్న వచ్చిన దానిపైన చూసినాం, కేసు రిజిస్టర్ చేసినాము. ఫర్దర్గా ఏమైనా పిటిషన్లు వచ్చినట్టయితే ఖచ్చితంగా వాటి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటాము. కేసులో మాత్రం 5 విల్లాలు అమ్మి ఆ విల్లాలకు సంబంధించిన డబ్బు ఇవ్వాలని మాత్రం డిమాండ్ చేసినాడు. దాంట్లో మినిమం 5 కోట్ల నుంచి అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మేడ్చల్ పిఎస్లోకి వచ్చి ఆర్ఆర్ రియాలిటీకి సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి, సీఎం ఆఫీస్లో పని పేరు చెప్పి, సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుల కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి తను పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ ఆఫ్ పిఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆరో రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలామంది కొందరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇతని పైన ఒక కేసే ఉంది. గతంలో ఓరల్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ పేపర్ మీద మాత్రం ఎవరు ఇవ్వలేదు. దాంట్లో అతని పైన ఒకవేళ ఎవరు ఇచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారు పిఏ అని చెప్తున్నాడు ఆయన. సీఎం గారు పిఏ అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూపించుకోవడం, క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు వాళ్ళని అడగడం జరిగింది. అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒక బాధిత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద వాటిపైన వాళ్ళకున్నటువంటి బాధ ఏముందో దానిపైన ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళ యాక్షన్ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. అతనిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇతను ఒక్కడే ఉన్నాడు, సంతోష్ కుమార్ ఒకడే. ప్రస్తుతానికైతే ఏమి లేవు.